హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి డిసెంబర్ 17 ఆదివారం రోజు నుండి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 14వ తేదీ అంటే భోగి పండుగతో ముగుస్తుంది. అసలు ధనుర్మాసం అంటే ఏమి చేస్తారు, ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, మిగతా రోజులకి ధనుర్మాసంకి అసలు తేడా ఏమిటి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే పూజలు చేయాలి. అలానే ధనుర్మాసంలో ఉదయం సాయంకాలం ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసము. అలానే గోదాదేవికి, శ్రీకృష్ణ పరమాత్మకి, అలానే శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. మనం ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి శ్రీ మహావిష్ణువుకి, గోదాదేవికి, శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేసుకోవాలి. ఈ పూజని మందిరంలోనే చేసుకోవచ్చు. ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల రోజులు కూడా తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో లలిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం. ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి శ్రీ మహావిష్ణువుని, అలానే శ్రీకృష్ణ పరమాత్మను పూజించడం వలన మోక్షం సిద్ధిస్తుంది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకుని తలస్నానం చేసి పూజలు ప్రారంభించాలి. పూజా మందిరంలో వీలు కాని వారు ఇలా ప్రత్యేకంగా పీటను ఏర్పాటు చేసుకుని పీట మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి మనం పూజించాలనుకున్న దేవుడి ఫోటోల్ని నిలుపుకోవాలి. అలానే పూజా మందిరంలో అయినా సరే పసుపు కుంకుమ నిండుగా గిన్నెల్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. అలానే కొన్ని చిల్లర పైసల్ని ఒక గిన్నెలో పెట్టి వెంకటేశ్వర స్వామి ముందు ఉంచుకొని ఈ ధనుర్మాసం అంతా కూడా పూజ చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవి విగ్రహం, ఆవు దూడ విగ్రహం, అలా మనకి అందుబాటులో ఉన్నవన్నీ పూజలో ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను లక్ష్మీదేవి ముందు ఎంతో శుభప్రదమైన ఏనుగుల్ని కూడా పెట్టుకుంటున్నాను. మన వీలును బట్టి ఏవి అందుబాటులో ఉన్న పూజలో పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, శంకుచక్ర నామాలు, అలా మన వీలును బట్టి ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. అలానే ఈ నెల రోజులు కూడా మాంసాహారం తినకూడదు, నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. మనం నియమాలన్నీ పాటిస్తున్నాం కాబట్టి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుంటే మంచిది. మార్గశిర మాసంలో ఏవైతే నియమాలు పాటిస్తామో అవే నియమాలు ధనుర్మాసంలో కూడా పాటించాలి. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధించాలి. కాబట్టి పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము, వస్త్రము, అలానే ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గణపతికి షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. అలానే గణపతి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. గణపతికి చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా పండు కానీ నైవేద్యంగా సమర్పించి హారతినివ్వాలి. మార్గశిర పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు ధనుర్మాసం అంటారు. మార్గశిర పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు. అలానే పుష్య పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు. ఈ 2 పౌర్ణమిల మధ్యలో చంద్రుడు తరుగుతాడు, పెరుగుతాడు. చంద్రుడు ఎలాగైతే తరుగుతాడు, పెరుగుతాడో అదే మన జీవితం కూడా. మన జీవితంలో అనేక కోరికలు ఉంటాయి. ప్రత్యేకమైన కోరికల కోసం ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం కాకుండా ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి పూజ చేయాలి. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏ పని అయినా అసాధ్యం ఉండదు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి విష్ణు ఆరాధన చేసి గోదాదేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజు ఒకటి చొప్పున ఆలపించాలి. ఒకవేళ చదవటం రానివారు ఆ పాశురాల్ని ఎవరైనా చదువుతుంటే వినవచ్చు, లేదా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి. సాక్షాత్తు గోదాదేవే తిరుప్పావైని గానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తిరుప్పావై గానం చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, శ్రీకృష్ణుడికి, ఆవు దూడకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి, అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు తులసి దళాలతో పూజ చేసుకోవాలి. శ్రీ విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తులసి దళాలతో, పువ్వులతో, అక్షింతలతో పూజ చేసుకోవాలి. అలానే వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన రోజు
తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోకపోయినా సరే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామాలు, మణిదీప వర్ణన అలా ఏవైనా చదువుకుంటూ లక్ష్మీదేవికి పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. అలానే కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. అలానే ఈ నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామికి అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినా చాలా మంచిది. ఈ నెల రోజులు కూడా భగవద్గీత పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఇవన్నీ పారాయణం చేయడం వీలు కాని వారు విష్ణు సహస్రనామాలు అలానే లలిత సహస్రనామాలు ఈ రెండైనా తప్పకుండా పారాయణం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెల రోజులు కూడా శ్రీకృష్ణుడికి తులసి దళాలతో పూజ చేయాలి. అలానే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పాటు బిల్వపత్రాలతో కూడా పూజ చేసుకోవచ్చు. ధనుర్మాసంలో పాటించే ప్రతి నియమము కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్లవారుజామున నిద్రలేవటము, చన్నీటి స్నానం చేయటము, నాన్ వెజ్ తినకుండా ఉండడము, నేల మీద పడుకోవడము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో పాటు బ్రహ్మచర్యం పాటించాలి. కొంతమంది అయితే ఈ నెల రోజులు కూడా పాలు, పెరుగు, నెయ్యి కూడా దూరంగా ఉంటారు. అలానే ఈ నెల రోజులు కూడా ఉదయం తెల్లవారుజామున అలానే సాయంకాలం ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటే కూడా మంచిది. ఒకవేళ నెల రోజులు కూడా ఈ ధనుర్మాసంలో పూజ చేయలేని వారు కనీసం శనివారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే ప్రతిరోజు కూడా విష్ణు ఆలయాలను కానీ శివాలయాలను కానీ దర్శించడం చాలా మంచిది. ఈ నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని చిన్న పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు. దానినే బాలభోగం అంటారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతారు. అలానే ధనుర్మాసం చివరి రోజు అంటే భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. పెళ్లి కాని పిల్లలు, మంచి వరుడు రావాలని ప్రార్థించే పిల్లలు గోదా కళ్యాణాన్ని చూస్తే చాలా మంచిది అని చెప్తారు. అలానే ధనుర్మాసం మొత్తం కూడా పిండి దీపారాధన చేయాలి. బియ్య పిండితో పిండి ప్రమిదలు చేసి వాటిల్లో దీపారాధన చేయాలి. ఈ పిండి దీపాలు 2 కానీ 5 కానీ 7 కానీ వెలిగించుకోవచ్చు. ఈ పిండి ప్రమిదలు ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలానే పూజ అనంతరం వీటన్నిటిని ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పిండి ప్రమిదల్లో కుంభవత్తులు కానీ నార్మల్ ఒత్తులు కానీ వేసుకుని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలకు కుంకుమ బొట్లను పెట్టి అక్షింతలు పుష్పం సమర్పించాలి. ప్రతిరోజు కూడా కనీసం 2 పిండి దీపాలైనా వెలిగించాలి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మొదటి 15 రోజులు చక్కెర పొంగలి కానీ పులగం కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలానే చివరి 15 రోజులు దధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజైతే నేను పండ్లు నైవేద్యంగా సమర్పించి చూపిస్తున్నాను. ఒకవేళ తెల్లవారుజామున నైవేద్యం చేసి సమర్పించడానికి వీలు పడని వారు పూజ మానుకోకుండా పండ్లు కానీ అటుకులు బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకోవచ్చు. నైవేద్యం చేయలేక పూజ మానుకునే ఉద్దేశం ఉండకూడదు. చూడండి, దీపాల వెలుగులో ఆ స్వామివారు కన్నుల పండుగగా కనిపిస్తున్నారు. ఇలా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత తిరుప్పావై గానం చేయాలి. తిరుప్పావై రోజుకి 1 చొప్పున 30 రోజులు 30 గానం చేయాలి. ఇలా నెల రోజులు స్వామివారిని పూజించిన వారికి ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. స్వామి అనుగ్రహం లభించింది అంటే మనకు జీవితంలో అన్నీ లభించినట్లే. ప్రతి కోరిక నెరవేరిపోతుంది, దరిద్రం దూరమైపోతుంది. చూశారు కదా, ధనుర్మాసంలో స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి అనేది. మీకు కూడా ఆ స్వామివారిని పూజించేంత శక్తిని ఆ స్వామివారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.